హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను కుక్కర్లో వెజిటేబుల్ రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఎప్పుడైనా మనకి కర్రీ ఏం చేయాలి తోచన్నప్పుడు, ఇంకా మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఎక్కువగా లేనప్పుడు, అలాంటప్పుడు నేనైతే ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చాలా త్వరగా అయిపోతుంది. ఇది కుక్కర్లో చేసుకుంటే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇందుకోసం నేను ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం నెయ్యి కూడా వేశాను. తర్వాత వచ్చేసి అందులో మనం హోల్ స్పైసెస్ అండి, నేను జీలకర్ర, మిరియాలు, లవంగాలు, చెక్క, యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోనే ఉల్లిపాయలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంకా 1-2 పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోనే మనము టొమాటోసు, కరివేపాకు వేసి చక్కగా టమాటాలు కూడా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసి పెట్టుకున్నానండి. అది వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి, ఒక బాటిల్కి చేసి. అది నాకు ఒక 15-20 డేస్ వరకు వస్తుందండి, పాడేమవ్వదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఎక్కువ ఏం వేయలేదు, ఓన్లీ నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికము, ఇంకా వచ్చేసి గ్రీన్ పీసు ఇవే యాడ్ చేశానండి. ఇంకా ఆలు కూడా వేసాను. మనము వెజిటేబుల్స్ అనేవి వేసుకున్న తర్వాత ఇందులో మనము స్పైసెస్ వేసుకోవాలండి. స్పైసెస్లో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి వేసానండి నేను. అవి వేసిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్తో పాటు స్పైసెస్ మొత్తము కొంచెం మగ్గే వరకు వెజిటేబుల్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనము రైస్ వేసుకోవాలండి. నేను రైస్ వచ్చేసి ఒక 10-15 మినిట్స్ ముందునే నానబెట్టుకున్నాను. రైస్కి వాటర్ వచ్చేసి మనము 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలండి. ఇది బాస్మతి రైస్ కాదు, నార్మల్ మేము ఇంట్లో యూస్ చేసుకునే రైసే. ఇంకా అందులో సాల్ట్ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. రైస్ అనేది మనకి చక్కగా ఉడికిపోతుంది, ఇంకా చాలా త్వరగా అయిపోతుంది. ఇది ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి.